నిన్నటి రోజు పెద్దాపురం మండలం జి రంగంపేట మెజర్ సుబ్బయ్య కంపెనీలో జరిగిన దురదృష్టకర సంఘటన. ప్రభుత్వం వెంటనే స్పందించి బాధితుల పట్ల బాధితులకు న్యాయం జరిగే విధంగా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి బాధితుడికి కూడా 50 లక్షల రూపాయలు నష్టపరిహారం ప్రకటించడం జరిగింది. అదేవిధంగా బాధితుల కుటుంబంలో ఒక వ్యక్తికి ఉద్యోగం ఇచ్చే విధంగా, అంతేకాకుండా వాళ్ళకి ప్రభుత్వం తరపున ఇంకే విధమైన సహాయ సహకారాలు కావాలన్నా సరే అందించే విధంగా జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీని నియమించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ బంధువుల విషయంలో కానీ, లేకపోతే ఈ బాడీస్ని దగ్గరికి వచ్చిన బంధువుల విషయంలో కానీ అన్ని విషయాల్లోని కూడా చాలా ఎక్కువ శ్రద్ధ తీసుకుని వారికి భోజన ఏర్పాట్లు అన్నీ చేయడం జరిగింది. ఈరోజు ఇమీడియట్గా బాడీస్ని పోస్ట్మార్టం చేసి ఇమీడియట్గా బంధువులకి అప్పచెప్పడం జరుగుతుంది. రేపొద్దున కూడా ఆ బాధితులకు అవసరమైన ఏ సహాయ సహకారాలు కావాలన్నా సరే మన జిల్లా సంబంధించినంత వరకు కలెక్టర్ గారు, మేము, అదేవిధంగా పెద్దాపురం ఇన్ఛార్జ్ దొరబాబు గారు పూర్తిగా అండగా ఉంటామని చెప్పేసి, అదేవిధంగా నా వ్యక్తిగతంగా నేను కూడా వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఒక 50,000 చొప్పున, ప్రతి 7కి 3,50,000 చొప్పున నా వ్యక్తిగతంగా కూడా నేను సహాయం చేయదలుచుకున్నాను. అది ఇప్పుడే సహాయం చేస్తాం. ఈ రాష్ట్రంలో ఎవరికి ఏమొచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా పెద్దన్నగా ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనే ధైర్యంతో ఈ రాష్ట్ర ప్రజలందరూ ఉన్నారు. ఆ నమ్మకాన్ని మా ప్రభుత్వం ఎప్పుడూ కూడా, ఏ రోజు కూడా ఆ నమ్మకం విషయంలో కించిత్ కూడా ఒక్కడికి కూడా వెనక్కి వేయదు. ఈ రాష్ట్ర ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని పూర్తిగా మా ప్రభుత్వం నెరవేరుస్తుందని తెలియజేసుకుంటున్నాం. నిన్న పెద్దాపురం నియోజకవర్గం పెద్దాపురం మండలం జి రాగంపేట గ్రామంలో జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం. ఈ సంఘటన జరిగిన వెంటనే సంబంధిత మంత్రులు, అలాగే మంత్రి గారు రాజా గారు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అలాగే సీఎంఓ ఆఫీస్ నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా సానుకూలంగా స్పందించి వెంటనే సీఎం గారు కూడా వెంటనే 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది. అలాగే అక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీని వెంటనే సీజ్ చేసి జాయింట్ కలెక్టర్ గారు పర్యవేక్షణలో ఒక కమిటీ కూడా ఏర్పాటు చేసి 3 రోజుల్లో నివేదిక తెప్పించుకుని ఈ బాధ్యులైన వారి మీద క్రిమినల్ కేసులు పెట్టి తగు చర్యలు తీసుకోవడానికి కూడా ఈరోజు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటూ, ముందుగా జగన్మోహన్ రెడ్డి గారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే ఇందాక మంత్రి గారు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరికి కూడా అండగా జగనన్న ఉన్నారు, అలాగే జగనన్న ప్రభుత్వం ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.